కాంట్రాక్టర్ల నుంచి కాంట్రాక్టర్ల వర్కర్ల దగ్గర నుంచి ఎన్జిఆర్ఈ సిబ్బంది నుంచి వీళ్ళందరి నుంచి కూడా పర్సంటేజ్లు తీసుకుంటున్నారు అనేటువంటిది మీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కాదు శిరీష గారు, మీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలే ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇదంతా విజయభాస్కర్ గారి కనుసన్నల్లో జరుగుతుంది అంటున్నారు. అది నిజంగా వాస్తవం కాదండి. ఇప్పుడు నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు, రకరకాలుగా మాట్లాడతారు. ఒకటే తెలియజేయాలనుకుంటున్న వారికి వాస్తవంగా ఏదైనా చూస్తే మాట్లాడాలి తప్ప చూడకుండా మనకు నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. నిజంగానే ఎమ్మెల్యే గారు డబ్బులు అడిగారు, వర్కులు కానీ కాంట్రాక్టర్లు కానీ రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఎవరైనా మనకి వీడియో రూపంలోనో వాయిస్ రూపంలోనో నిరూపిస్తే దానికి మేము యాక్సెప్ట్ చేస్తామండి. కానీ చూడకుండా అంటే మాత్రం దేనికి సహించే పరిస్థితే లేదు. అది మన నాయకులైనా సరే ప్రతిపక్షం వాళ్ళైనా సరే. రైట్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, అండ్ బై ద సేమ్ వే నేనే అది స్కిప్ చేశాను, తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పి ఆధారాలు ఉంటే చూపించండి అని అంటున్నారు కదా. రాజవొమ్మంగి గిరిజనుల బిడ్డలను ఉద్యోగాల పేరుతో మోసం చేశారు శిరీష గారు, వాళ్ళ హస్బెండ్ భాస్కర్ గారు. వాళ్ళు నిజంగా గనక తప్పు చేయకుండా ఉంటే ఎందుకు ఆ అభ్యర్థులకి డబ్బులు కడతారు అనేటువంటిది స్ట్రైట్ క్వశ్చన్, నా స్ట్రింజెంట్ క్వశ్చన్ కూడా అదే. మీరు తప్పు చేయకపోతే, ఉద్యోగాల పేరుతోటి అభ్యర్థులను మోసం చేయకపోతే మీరు ఎందుకు డబ్బులు కడతారు? అంత అవసరం లేదు కదా. ఎస్, నేను మీకు చెప్పాను అంగన్వాడీ టీచర్గా చేశానని, బీఈడీ చదువుకున్నానని. సో ఎవరైతే కట్టిన పర్సన్స్ ఉన్నారో ఒక 3-4 వాళ్ళతో పాటు నేను కూడా కట్టి ఉన్నాను. నేను ఒక 5 lakhs కట్టి ఉన్నానండి అమౌంట్. అట్లాగే ఒక వ్యక్తి మధ్యవర్తి వచ్చారు, అప్పుడు ఆ గవర్నమెంట్లో వచ్చి కొన్ని పోస్టులు ఉన్నాయి, సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సో ఇంత అమౌంట్ ఈ పోస్ట్ అని చెప్తే నాతో పాటు ఇంకో 3కి అమౌంట్ కట్టి ఇవ్వడం జరిగింది. అట్లాగా ఒక 3-4 years అయిపోయింది, జాబ్స్ రావట్లేదు. వాళ్ళని అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్, సమాధానం లేదు. మనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, మన ద్వారా కట్టిన వాళ్ళందరూ కూడా మాకు ప్రెజర్ చేయడం జరిగింది. మా పరిస్థితి ఏంటి, మీకు డబ్బులు కట్టాం, మిమ్మల్ని నమ్మి ఇచ్చాం, మా పరిస్థితి ఏంటి అని. ఓకే.